అనిల్ కుమార్ యాదవ్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవంగా తనని నెల్లూరులో అయితే అతని పట్టు అతనికి బలంగానే ఉంది. అయితే లోకల్గా ఉన్న రెడ్లకి అతని మీద కోపం. అదంతా పెద్దారెడ్లు ఉంటారు కదా, ఆ పెద్దారెడ్లందరూ కలిసి అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకపోవడం, అట్లాంటి వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారన్నటువంటి కోపం. ఆ ఇంపాక్ట్ మొన్నటిసారి రెడ్లందరూ కూడా ఓట్ల పరంగా జగన్ని దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించారు. నెల్లూరు జిల్లాలో రెడ్లు కొట్టిన దెబ్బే జగన్కి భారీ షాక్ అయింది. అదే సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ కారణంగా బీసీలు అక్కడ సపోర్టింగ్గా ఉండేవాళ్ళు ఆ ఓట్లు పడి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్గా పెట్టేటప్పటికి నరసరావుపేటకి అక్కడ శాంతం బీసీలు దెబ్బ కొట్టేశారు. ఈ రెండిటి ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాలో దారుణంగా దెబ్బతింటే ఇప్పుడు మరి అనిల్ కుమార్ యాదవ్ని వెనక్కి పంపించారా అక్కడికి పంపించారా తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు నెల్లూరులో దాదాపు ఈ 3-4 నెలల నుంచి కూడా ఏదైతే అనిల్ కుమార్ యాదవ్తో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల మీద కేసులు పెట్టడమా ఇబ్బంది పెట్టడమా అన్నటువంటిది అక్కడ ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నారు. ఇదంతా నారాయణ చేస్తున్నారు అంటూ నేను తలుచుకుని ఉంటే నారాయణ విద్యా సంస్థలు బాగుండేదా, ఇదివరకటి రోజున ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, కానీ వాళ్ళు మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, అదే జరిగితే నేను 1కి 3 రెట్లు చేయాల్సింది చేస్తాను అంటూ ఇప్పుడు తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ తాత్కాలిక దాన్ని ఏమంటారు ఉడత ఊపులకి బెదిరేది లేదంటున్నది తెలుగుదేశం పార్టీ.